ఆటగారి ఆట కట్టినట్టేనా? అడ్డగోలుగా వాగితే అధోగతి తప్పదా? యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరికీ ఈ పేరు తెలియంది కాదు. ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు తీసి సబాష్ అనిపించుకున్నాడు. ఇక అదే ఊపులో ఈ ప్రపంచ ఆటగాడు తెలంగాణ అధికారులపై కూడా బెట్టింగ్ బాంబ్ పేల్చాడు. సరే, పేల్చితే పేల్చాడు, మరి ఆధారాలు చూపించాడా అంటే ఆన్సర్ లేదు. ఇదిగో ఆధారాలంటూ ముందుకొచ్చాడు, కానీ అందులో పసలేదు. మరి చీమ పుట్టలో వేలు పెడితే కొట్టకుండా ఉంటుందా? పోలీసుల్ని గిచ్చి జోల పాడితే ఊరుకుంటారా? వాళ్ళు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇక దేవుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది వాగితే ఊరుకుంటారా? దేవుడు మాట ఏమో గానీ ప్రజలు మాత్రం అస్సలు ఊరుకోలేదు. హిందూ దేవుళ్లను దూషిస్తూ మనోడు చేసిన వీడియోలపై అందరూ కన్నెర్ర చేశారు. అంతవరకు ఎవరైతే సపోర్ట్గా నిలిచారో వాళ్లే చీకొట్టారు. సుమారు 10 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ మనోడిని అన్ఫాలో చేశారు. ఇన్స్టాగ్రామ్లో అన్వేష్కు సుమారు 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అయితే హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వీడియోలు చేసిన తర్వాత ఆ సంఖ్య కాస్త 1.3 మిలియన్స్కు తగ్గింది. కట్ చేస్తే లేటెస్ట్గా మరో ఝలక్. అన్వేష్ వీడియోలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అతని ఇన్స్టాగ్రామ్ ఐడిని తొలగించాలంటూ మేటా సంస్థకు లేఖ రాశారు. పోలీసులు అభ్యర్థిని పరిశీలించిన మేటా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ పై బ్యాన్ విధించింది. సో హీరో కాస్త జీరో అయ్యాడు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడతారు మా ప్రతినిధి మణి తణుకు నుంచి. గుడ్ మార్నింగ్ మణి. మనీ చెప్పండి, ఫేమ్ వచ్చిన వెంటనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ దాన్ని ఎలా కాపాడుకోవాలి, అసలు మొదట ఏం చేస్తే బాగుంటుందంటారు? గుడ్ మార్నింగ్ కదా. గుడ్ మార్నింగ్ మనీ, చెప్పండి. ఫేమ్ వచ్చిన వెంటనే ఎలా కాపాడుకోవాలి అసలు ఆ ఫేమ్ ని? ఫేమ్ రాగానే మొదట ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ బాధ్యతను గుర్తుపెట్టుకోవాలి. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా సరే ఫేమ్స్ వచ్చిన వెంటనే కొంచెం మనం ప్రజల ద్వారానే వాళ్ళ మన్నిక పొంది మనం ఇంత స్థాయికి వచ్చాం కాబట్టి ఆ ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా కాకుండా మంచి కంటెంట్ కోసం వాళ్ళు ప్రయత్నించాలని చెప్పవచ్చు. అదే విధంగా ఫేమ్ రాగానే వాళ్ళు ముందు కామెంట్ సెక్షన్ అయితే చదవకూడదు అంటాను. ఎందుకంటే వాళ్ళ నెగిటివిటీ మెంటల్ హెల్త్ దెబ్బతీస్తుంది కాబట్టి ప్రతి కామెంట్ కి రియాక్ట్ అవసరం అయితే ఉండదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి బట్టి ఫాలోవర్స్ పెరిగాక చిన్న చిన్న మాటలకు కూడా పెద్ద పెద్ద ఇష్యూలు అవుతాయి. కాబట్టి పబ్లిక్ ఫిగర్ బాధ్యతగా గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక వాళ్ళకి మంచి ఫాలోవర్స్ కూడా పెరుగుతారు. కంటెంట్ రివ్యూ చేసే వాళ్ళని కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఒక మేనేజర్ ని, ఒక పిఆర్ హ్యాండిల్ చేసే వ్యక్తిని, అలాగే అవసరమైతే ఒక ఎడిటర్ ని కూడా పెట్టుకోవాల్సి వస్తుంది ప్రస్తుతం ఉన్న తరంలో కాక. అలాగే లీగల్ అడ్వైజ్మెంట్ తీసుకోవడం కూడా చాలా మంచిది. అంటే ఇప్పుడు ఈ కంటెంట్ చేసే వాళ్ళకి, ఫ్రీలాన్స్ చేసే వాళ్ళకి కొంతమందికి ఏంటంటే కంటెంట్ బ్రాండ్ డీల్స్ కానీ కాపీరైట్ డెఫినేషన్స్ కూడా తెలియవలసి వస్తుంది. అదే విధంగా వాళ్ళు ఏం మాట్లాడాలి, ఏం తెలుసుకోవాలనేది కూడా తెలుసుకోవాలి. అంటే డబ్బు కోసం ఏదో ప్రమోషన్ చేస్తున్నాము అని చేస్తూ ఉంటే కనుక అది చాలా ఇబ్బంది జరుగుతుంది గగన. ఎందుకంటే ఆడియన్స్ నమ్మకం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. హైప్ రావాలి, సిస్టమ్ బాగా నిర్మించుకోవాలి. ట్రెండ్స్ వస్తాయి పోతాయి, కానీ వాల్యూ కంటెంట్ చేస్తేనే వాళ్ళకి ఒక క్వాలిటీ డిస్ప్లే అని వస్తుంది. కాబట్టి ఫేమ్ వచ్చే వరకు వాళ్ళు ఎంతైతే నిబద్ధతగా ఉన్నారో ఫేమ్ వచ్చిన తర్వాత కూడా అదే నిబద్ధతతో ఉండాలి. ఫేమ్ వచ్చిన తర్వాత ఒక చిన్న తప్పు కూడా చాలా పెద్దగా న్యూస్ అవుతుంది గగన. ఇది వాళ్ళ గోల్డెన్ లైన్ కి నిజంగా ఇన్ఫ్లుయెన్సర్ కెరియర్ కు దెబ్బతీస్తుంది. సో ఎందుకంటే వాళ్ళు కూడా చాలా నిబద్ధతగా బాధ్యతగా వ్యవహరించారు గగన. మని మీరు ఏదైతే చెప్పారో నిజంగా వాస్తవం. ఒక పేరు రప్పించుకోవడానికి ఎంత కష్టపడి ఆ స్థాయి వరకు వస్తారో, వచ్చిన తర్వాత కూడా ఆ స్థాయిని నిలబెట్టుకునేలాగా వాళ్ళ మాటలు ఉండాలని చెప్పారు. రైట్ మని, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.